మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. ఏపీ కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. 3 కేబినెట్ సమావేశాలకి హాజరు కాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు కూడా అలాగే గైర్హాజరయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలో పవన్ కళ్యాణ్ దూరంగా జరుగుతున్నారా అనేటువంటి ఒక బలమైన ప్రశ్న మొదలవుతుంది. నమస్తే, నేను సిరాజ్. నాతో పాటుగా పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలో ఏం జరుగుతుంది? కేబినెట్ సమావేశాలకు, అమరావతిలో నిర్మించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ ఎందుకు గైర్హాజరవుతున్నారు అనేటువంటి అంశం పైన విశ్లేషణ చేద్దాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఏంటి 3 కేబినెట్ సమావేశాలు అంటే వ్యక్తిగత కారణాలు, సర్జరీ అది ఇది అన్నారు. కానీ అమరావతిలో ప్రారంభోత్సవాలను పక్కన పెట్టి నేను ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో వైజాగ్‌లో పాల్గొంటున్నానని నిన్న డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి కార్యక్రమం. అసలు ఏం జరుగుతుంది కూటమిలో? 12వ తరగతి పోస్ట్‌పోన్ ముందు ప్రీపోన్ చేసుకొని పరిగెట్టాడాయన. హ్మ్. పరిగెట్టాడు, సంతోషమే. చాలా బాగుంది. అంతా బాగుంది. చిన్నప్పుడు చూడండి, ఏనుగమ్మ ఏనుగు ఏనుగొచ్చిందమ్మా అని ఏదో పాటుండి చిన్నపిల్లలు ఆడించడానికి ఉంటుంది చూడండి. అలాగే ఏనుగులాట ఏంటి నాకు అర్థం కాదు. హ్మ్. లాస్ట్ టైం ఏదో కర్ణాటక ఎళ్లారు. ఆ కొంబి ఏనుగులేవో తీసుకొచ్చారు. పూలు చెల్లించారు. తట్టట్టుకున్నాడు, బొట్టట్టుకున్నాడు. మొత్తానికి పూలు చెల్లారు, తీసుకొచ్చారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు కదా! ఇదే రొటీన్ కార్యక్రమం ఏంటి. గత ఏడాది చేసాం కాబట్టి ఈ ఏడాది కూడా అదే చేయను. మా ఊర్లో ఒకడు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదో పెద్దోళ్ళు కర్మలు ఏవో ఉంటాయి కదా! హ్మ్. అయ్యేసరికల్లా నేనెళ్ళాను ఒకసారి. మామూలుగా వెకేషన్‌కెళ్తే ఇలాగే గాబరా పడిపోతుండు. ఏట్రా అంటే, ఉండరా పిల్లి దొరకట్లేదు అన్నట్టు. ఏట్రా పిల్లి అంటే, ఓ పిల్లిని తీసుకొచ్చి కట్టాడు. అప్పటికి నేను ఎటకారంగా నన్ను కాలేజీలో అందరూ పిల్లి పిల్లి అని పిలిచేవారు. "అరె నాకు పిల్లి కళ్ళు ఉన్నాయి కదరా కట్టిరా ఏదో" అంటే, "లేదురా నువ్వు ఉండని" వాడు పిల్లిని తీసుకొచ్చి కట్టాడు. హ్మ్. నాకు అర్థం కాలేదు. ఏట్రా పిల్లిని కడతండే, మనం తిన్నగా ఉన్నాం కదా! నా సంగతి నీకు తెలుసు కదా! అలాగే కెలికి అడిగాను పెద్దోళ్ళు ఎవరో నలుగురుంటే. ఓకే. అదే బాబు ఇవన్నీ కొంచెం పంతుల్ని ఆళ్ళని పిలిచి చేయిస్తారు కదా! కొంచెం మడి అదేదో అంటారాళ్ళని చెప్పి ఇంట్లో ఉన్న పిల్లిని అప్పుడు కట్టారు. ఈళ్ళకి అలా అలవాటు అయిపోయింది. ఎవరు చచ్చిపోయినా కార్యక్రమాల్లో పిల్లిని తీసుకొచ్చి కట్టడం. ఇప్పుడు ఇంట్లో పెళ్ళిళ్ళు లేవన్నాడు. అలాగా ఏ కార్యక్రమమైనా ఏనుగుల కార్యక్రమం పెట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు కలుపుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. హ్మ్. ఫస్ట్ థింగ్, ఇక్కడ మీకు 13వ తారీఖు నాటి కార్యక్రమాన్ని అల్ల భూమి పుట్టక్కడి నుంచి ఈ తెపేల ఛానల్ అట్లా వదలగొట్టేస్తుంటారు. హ్మ్. మరి ఏటి మా నారాయణ గారి కళల సోదం కాబట్టి ఆయన నిన్న ఒక్కరోజు స్పెసిఫిక్‌గా ఎందుకు పంపించారు? ఈ పని అన్నయ్య, తమ్ముడు, తొక్క, తోటకూర అని ఉల్లిపాయ వరుసలన్నీ కలుపుకొని మమ్మల్ని తిరుగుతున్నారు కదా! ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు వై కాంట్ యూ కమ్ అని ఎందుకు అడగలేకపోయాడు? ఓకే. ఏదో జరుగుతుంది. ఏదో అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, షిండేని రెడీ చేస్తాను బీజేపీ. హ్మ్. ఆళ్ళని అస్సలు నమ్మకండి. ఆళ్ళంత డేంజరస్ ఫెలోస్ ఇంకోళ్ళెవరు లేరు. రాష్ట్రానికే కడుపు కొట్టిన వెంకయ్యనాయుడిని ఆళ్ళ దగ్గర పెట్టుకొని ఆళ్ళు మనకు మంచి చేసేస్తారని ఎవడన్నా నమ్మితే మీకన్నా ఎవరు లేరు. నేనైతే నమ్మను. వాళ్ళవి రెండే 2 ఫార్ములాలుంటాయి. అందితే జుత్తు లేతే కాళ్ళు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు చూడండి, ఆళ్ళ ఒరిజినాలిటీ ఏంటో మీకు తెలుస్తది. మేకపోతు గాంభీర్యంతో ఇన్నాళ్ళు మన పిలకలు పట్టుకోవడానికి ట్రై చేశారు. అపోజిషన్ ఒక్కసారి దన్నమని నిలబడించరికల్లా ఏం పడుతున్నాయో చూసుకోమనండి. గడగడ లారి చచ్చారు ఈ పార్లమెంట్ సమావేశాలంతా. ఇదే ఆళ్ళ ఒరిజినాలిటీ. ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ వాళ్ళకి ఈళ్ళు తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు భయం పడుతున్నారంటే నవ్వుతారు. దేంతో నవ్వాలో ఆలోచించుకోమనండి. ఈళ్ళని ఎర్రిపైకి మొర్రిపై తోడినట్టు పవన్ కళ్యాణ్, బీజేపీ కలిపి తెలుగుదేశం మీదకి బాణాలు సంధిస్తున్నారంటే ఆలోచించుకోండి. కానీ చంద్రబాబు గారి కార్యక్రమంలో ఆ! నంబర్ 2గా ఉన్న నాదెళ్ల మనోహర్ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో సార్ ఒక్క లేదు. నాదెండ్ల మనోహరు, మీకు మళ్ళీ చెప్తున్నా, నాదెండ్ల ఓకే. భాస్కర్‌రావు గారు అబ్బాయి. అండర్‌లైన్ చేసుకోండి. ఓకే. స్పెషలైజేషన్ ఆళ్ళకొక పీహెచ్‌డీ ఉంది. హ్మ్. మీకు 2 విభిన్న ధృవాలు ఒక దగ్గర ఎందుకొస్తాయి? 2 విభిన్న ధృవాలంటే ఏంటో తెలుసా సిరాజ్? హ్మ్. రామారావు గారికి మడతెట్టిన నాదెండ్ల భాస్కర్‌రావు ఫస్ట్. హ్మ్. రామారావుకి మడతెట్టిన చంద్రబాబు నాయుడు నెక్స్ట్. వీళ్ళిద్దరూ ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నారా? వేరే ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నారా? భావసారూప్యత అంటారు. హ్మ్. తెలుసా మీకు? హ్మ్. హ్మ్. అంచేత నాదెండ్ల మనోహర్ ఎవడి కోసం రాడు? ఒరిజినల్‌గా ఇప్పుడు ఎవరికి మడతెట్టబోతున్నాడు? పవన్ కళ్యాణ్‌కే కదా! క్లియర్‌గా తెలుస్తుంది. ఇంక మీకు ఆ పాట అర్థం అవ్వట్లేదా? హ్మ్. మా గురువుగారితో ఆల్రెడీ నాగేశ్వరరావు గారితో అంతా మాట్లాడి తమాషా ఎవరికెట్టాడు? పవన్ కళ్యాణ్‌కి ఎట్టాడు ఓకే. తగిలించి. ఆ తర్వాత పర్యవసానాల్లో బదనామైంది పవన్ కళ్యాణే. నాదెండ్ల మనోహరు రాజా రామ్మోహన్ రాయ్ సంఘ సంస్కర్తలో నిలబడి ఉన్నాడు పక్కకి. ఇప్పుడు అంతే. కానీ పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాకపోవడమే. దీన్నెలా చూస్తారు? డిప్యూటీ సీఎం ఉత్తరాంధ్రకెళ్తున్నారు. ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కూటమిలో ఒక పార్టీకి అధినేత. అయితే మీరలా సినిమాలో పద్మశ్రీ అని బ్రహ్మానందంగా నేనే పెట్టుకున్నా అన్నట్టు మీకు ఉప ముఖ్యమంత్రిని పెట్టుకుంటే ఎవడు లెక్క చేస్తాడు? హ్మ్. అంత సీన్ ఏముండదు ఉప ముఖ్యమంత్రి. వీళ్ళు ఊరికే ఎలివేషన్లు తెచ్చుకొని డిప్యూటీ సీఎం అని తపేలా ఛానల్‌లో అట్లనో ఓదరలు కొట్టుకోవడానికిను, చిన్న చిన్న బుడంకాయ జర్నలిస్టులుగా చెలరేగిపోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దేనికి పనికిరాదది. అటవీ శాఖ మంత్రి అక్కడ హడావిడి చేసుకుంటూ ఏనుగులప్పుడు తిరుగుతుంటే ఆళ్ళకేటి పని ఉంటది సార్? అటవీ శాఖ మంత్రిగా చూస్తారక్కడ. మీరిచ్చే ఎలివేషన్‌లు ఏమి ఉండవు అక్కడ. అటవీ హ్మ్. శాఖ మంత్రి ఏనుగు ఆట ఆడుకోవడానికి వచ్చాడు అంతే. రెండోది, మీరిప్పుడు అమరావతి సంగతి తేల్చండి, మీరక్కడ ఏనుగుల దగ్గరికి పోకండి. ఫస్ట్ ఇక్కడ మాట్లాడదాం. ఓకే. స్టీల్ బ్రిడ్జ్ కట్టారు. అవును. సీడ్ యాక్సెస్ రోడ్. నివాసయోగ్యంగా ఉన్న ఆళ్ళ క్వార్టర్స్ కట్టుకున్నారు. హ్మ్. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాణాలు తెగించి ఆడిపోతారు. అగ్రిగేటర్ 2-3.5 లక్షల మధ్యలో అద్దెలు చెల్లించి ఉంటున్నారు ఒక్కొక్కడును.
ఇమ్మీడియట్గా జిఐడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వీళ్ళందరినీ ఈడ్చుకొస్తారు, ఈడ్చుకురారు. ఉం. నివాస యోగ్య వసతులు కల్పించిందా లేదా ప్రభుత్వం? మళ్ళీ గన్మ్యాన్లని చిన్న చిన్న టపాచి పుత్రికలందరినీ అందులో పెడితే ఒప్పుకునేది లేదు. ఉం. ఫ్యామిలీస్ ఉప్మా డబ్బాలు కట్టుకుని వెళ్తాయి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. అంటే ఆల్రెడీ కట్టారు రాజధాని కాబట్టి కాబట్టి ఈ- ఈ- అయితే ఈ- కాబట్టి లేదు ఈ అనుమానం మీరు ఎందుకు వస్తుంది ఇక్కడ కూర్చుని కాబట్టి చెప్పకండి. అక్కడ బట్టి తప్ప ఇంకేం లేదు అక్కడ. ఈ అనుమానం ఎందుకు వస్తుంది మీకు? ఎందుకు అనుమానం వస్తుంది? ఎందుకు అక్కడ వారికి ఇప్పుడు కేటాయించరు? హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు అంటే ఎగేసుకుని పొగేసుకుని వస్తారు ఎవడైనా. Okay. ఎందుకు? అన్నీ ఉన్నాయి కాబట్టి. ఉం. అక్కడ ఏమున్నాయి ఈ విషయాలు చెప్పాలి కదా ప్రజలకి. ఉం. స్టీల్ రుచి గట్టిగానే అయిపోయిందా? స్ట్రీట్ క్యాపిటల్ రోడ్ అయ్యిందో లేదు చెప్పండి. ఇంకా కరకట్ట నుంచి గుబుగులు ఆడుకుని రావాలో వద్దా చెప్పండి. ఆల్రెడీ లోకేష్ గారు 90 రోజుల్లో హైకోర్ట్ కర్నూల్ ఎలా ఉన్నాయి బిట్ క్వశ్చన్ ఆన్సర్లు బాగున్నాయా? హైకోర్ట్ కర్నూల్ మొదటి క్వశ్చన్కి ఏ ఆన్సరు, రెండో క్వశ్చన్కి బి ఆన్సర్ టిక్కులు ఎట్టేశారు. ఉం. 90 రోజుల్లో 30 రోజులు అయిపోయింది. అల్లప్పుడు కాకులొప్పాడేళ్ళు కూడా 100 రోజులు టైం అడిగాడు పవన్ కళ్యాణ్, దాటైపోయింది. అంచేది ఈ టపాచి బుత్తురు కబుర్లు ఎస్ఎస్ మీ పక్కెళ్ళి ఆడుకోండి అని చెప్పండి పిల్లలకి. చంద్రబాబు గారిని దంకా పాలాస్గా అసలు విషయాలు చెప్పాను. నిన్న అమరావతి విషయంలో ఉం. మీలో మీరుకే సఖ్యత లేకుండా మీ వాడికే నచ్చని కార్యక్రమం మీరు నిర్వర్తిస్తే ప్రజలకు నచ్చుతుందని ఏ భ్రమంలో ఉన్నారు? ఇప్పుడు అడగండి మీ ప్రశ్న. నేను ఆన్సర్ చెప్పేశాను కదా, ఇప్పుడు ప్రశ్న అడగడం సులువు. చెప్పండి. కానీ ఇంకో కానీ ఏంటి? లేదు ఇంకో ప్రాబ్లం ఎమ్మెల్యేల అవినీతి జరిగింది అక్కడ. ఎమ్మెల్యేల క్వార్టర్స్ నిర్మాణంలో అవినీతి జరిగింది, దీంట్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు జనసేన వెళ్ళకపోవడానికి రీజన్ ఇదేమైనా ఉంటుందా? సార్ ఒకటి గుర్తుంచుకోండి. ఓకే. మీరు ఎప్పుడైనా అమీర్పేట వెళ్ళారా? ఉం. ఏటేట ఉంటాయి షాపులు? కళ్యాణ్ సిల్క్స్ ఉంటుంది, ఆ. కేఎల్ఎం ఉంటుంది, అన్ని షాపులు ఉంటాయి. బొమ్మన బ్రదర్స్, చందన బ్రదర్స్ అన్నీ వరుసగా ఉంటాయి. మధ్యలో రేమండ్స్ కూడా ఉంటుంది. ఉం. అందరిని రేమండ్స్కి పంపించగలరా మీరు? లేదు. కుమార్స్కి వెళ్ళిన వాళ్ళు కుమార్స్కి వెళ్తారు, కేఎల్ఎంకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, రేమండ్స్కి వెళ్ళినోడు మీరు అటు సూటు బుట్టు వేసుకున్నాడు వాడు వెళ్తాడు కదా. సాయంత్రం గల్లపెట్టిలు చూస్తే అందరూ ఓటే ఉంటాయి తెలుసా మీకు? మీకు ఓటు 10,000, వీడు 10 మందిని తీసుకెళ్ళి అమ్ముకుందా, కుమారుడికి 10,000. సో ఇలాంటి లెక్కలు మాకు వద్దు. 10,000 లెక్కలు ఈ కాకబుచ్చి కబుర్లు చెప్పి మాకు అసలు మోసం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్లు ఏవో కడతారు, వాళ్ళకి క్వార్టర్స్ గేటర్స్ అన్నాడు. ఆడ 5-6 వేలు లెక్క 4,000 దాటట్లేదాడు. వీళ్ళకి వచ్చరికల్లా ఏటి కట్టేస్తున్నారు విలాసవంతమైన భవనాలు, రోడ్లను. ఓకే. మళ్ళం అన్నమాట. విజయవాడలో 2 ఫ్లైఓవర్లు కట్టాడు. ఏ ఫ్లైఓవర్లు? అలా కనకదుర్గం ఫ్లైఓవర్ కాదు, అల్లది మా బాజీ గారని బీజేపీ పేటెంట్ రైట్స్ అధికార ప్రతినిధి ఒక ఆయన. ఏ టాపిక్ అయినా కనకదుర్గం ఫ్లైఓవర్ గురించి బాగా మాట్లాడేవాడు. అది కేంద్ర ప్రభుత్వం జీవితాలకి ప్రాణాలకి తెగించి కట్టి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి కంప్లీట్ చేసుకున్నాడు. సంతోషం. దాంతోపాటు ఇంకో 2 కట్టాడు. దేని మీద? బెంచ్ సర్కిల్ మీద, వాటి మీద. ఆ రెండింటికి ఆయన ఖర్చు ఎంత తెలుసా? ఈడ్స్ కొడితే 24 కోట్లు కూడా అవ్వలేదు ఓకే. కిలోమీటర్కి దగ్గర. ఇక్కడ ఎంత ఖర్చు పెట్టేస్తుంటారు? సీడ్ క్యాపిటల్ రోడ్లు కాటికి 104 కోట్లు. అసలు ఏంటి జరుగుతుంది? ఇవన్నీ పెట్టి అమరావతిలో ఎవరికి మోసం చేస్తున్నారు? 47,000 కోట్ల అప్పు ప్రపంచ బ్యాంకుల నుంచి, ఏషియన్ మర్కండైల్ బ్యాంకుల నుంచి, హిడ్కోల్ నుంచి, తర్వాత జర్మన్ కొలాబరేషన్స్ అన్నింటినీ తెచ్చేస్తున్నారు. పొలోమని వచ్చేస్తున్నాయి అప్పులు, పొలోమని కట్టేస్తున్నారు. నీళ్ళు తోడేస్తున్నాడు మా నారాయణ, కంపలు కొట్టించేస్తుండు, చదునైన ప్లేటో భూములు తయారు చేసేస్తుండు. కానీ కట్టి ఏడు చేస్తున్నారా అంటే సూదుగా ఉన్న భవనాలు చూపిస్తున్నారు మాకు. ఇంతంత ఖర్చు పెట్టి అప్పు ఆవిడ తీరుస్తాడు. సిఆర్డి అంటారు, అది ఇంకో మాయ. ఈ మాయలన్నీ మాకొద్దు. ఇది పవన్ కళ్యాణ్కి అర్థమైపోయిందా? ఎందుకంటే నేను ఈ విషయంలో ఎందుకు మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చానంటే 2 ఉదంతాలు ప్రజలు గ్రహించండి. ఫస్ట్, వీళ్ళు పెట్టిన మనకు ఉపయోగపడిన మేనిఫెస్టోని బీజేపీ తల్లితో నేను ముట్టుకొని అమ్మమ్మ మీతో పొత్తే కానీ మీరు చేసి ఈ పనికిమాలిన పనులకి నాకు సంబంధం లేదు, నన్ను మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని బీజేపీ మేనిఫెస్టో మొట్టలేదు. రెండోది, ఈ క్యాబినెట్ సమావేశాలు వీళ్ళు 99కి ఇచ్చేస్తాం, అల్లడికి ఇచ్చేస్తాం, ఇల్లుడికి ఇచ్చేస్తాం అని చెప్పుకునే సమావేశాలకి పవన్ కళ్యాణ్ ఎగ్గొడుతుండు. ఓకే. ఈ రెండింటితోనూ ప్రజలకి ప్రజారంజక పాలన, ఇది మంచి ప్రభుత్వం జెండాలు అట్టుకుని తిరిగేశారు ముగ్గురు. మా మాధవ్ తిరిగేశాడు, చంద్రబాబు నాయుడు గారు తిరిగేశారు, పవన్ కళ్యాణ్ తిరిగేశారు. ముగ్గురు జెండాల పండక్కి ఇవాళ కార్యక్రమంలో బీజేపీ వాడు మాట్లాడట్లే, గొడ్డలి గిడ్డలి పార్టీలని మాట్లాడుకుంటాడు. పవన్ కళ్యాణ్ సమావేశాలు సభకు నమస్కారం, నేను రాను, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అంటాడు. ఇక్కడ మీకు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ఒకటి చెప్పండి. అమరావతిలో మీకే యాక్సెప్టెన్స్ లేదు, ప్రజలందరూ యాక్సెప్టెన్స్ అని మాకు ఎందుకు అరికథలు చెప్తున్నారు? గతంలో పంటల భూములు మేము ఇవ్వని రైతులని బలవంతం చేయదు, కంపలు దాటుకుని వెళ్ళాడు పవన్ కళ్యాణ్, అంత బాగుంది, మీరు బాగా చెప్పారు. అది శబాస్ చంద్రబాబు నాయుడు గారు. కానీ అదే రైతుల మీద అదే జులుం చూపిస్తూ అదే దౌర్భాగ్యంగా భూములు ఎత్తేస్తుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ మౌనముల్లో కూర్చుంటే ఓకే. ఇవన్నీ సమాధానాలు చెప్పాలని ఆలోచిస్తుండే ఆయన. అందుకే రాకుంటుండే. అంటే ఈ రాకపోవడానికి మౌనంగా ఎందుకంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన బొలిసెట్ ఆయనకి మొత్తం తలంటేశారు, బాగా చెప్పేసుకున్నారు వాళ్ళ కష్టాలన్నీ రైతులు. సో అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వస్తే చెప్పేస్తారని భయమా? లేదా బుద్ధుడిని బయటికి పంపించకుండా వాళ్ళ నాన్న పెంచినట్టు ఏమైనా పెంచుతారా? ఏనుగులు దగ్గరికి వెళ్ళి ఆడుకోమ్మ కాసేపు, ఈ అమరావతి అవన్నీ పెద్ద పెద్ద విషయాలు మీకెందుకు?
చిన్న చిన్న ఆటలాడుకుని రా అమ్మా అని చెప్పి పంపిస్తానరా ఉమ్. ఓంట్ రైట్ ఇక్కడ ఇంత రాష్ట్రానికి సంబంధించిన మొత్తం 164 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల కోటర్లు ఉంటే ఉమ్. ఆయన వెళ్ళి ఏనుగులాట ఆడుకోమంటాం ఏంటి? నాకు అర్థం కాదు. అదే సార్, నాకు ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే మీరు షిండే నాకే అర్థం అంటున్నారు, కాదు, లేదు, మీకేట లేదు, అర్థం కాదు. అలా కాదు, అలా కాదు. ఆహా, ఇప్పుడు షిండే వస్తున్నారు అతి త్వరలో. వాడు ఆ, షిండే అతి త్వరలో అని మీరు మనకు అలా కాంగ్రెస్ గవర్నర్లు పంపించినట్టు చెప్పకండి. ఉమ్, షిండే అంటే బీజేపీ వాడు జనసేన వాడు కలిపి గోతులు తవ్వేస్తున్నారా, తవ్వి ఏమైనా తెలుగుదేశానికి ముప్పు తెస్తున్నారా అన్న కోణంలో ప్రశ్నించండి. మరి అలాంటి సందర్భంలో ఇంత మౌనంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? మౌనం ఉన్నప్పుడు సముద్రం తుఫాన్ వచ్చే ముందు మౌనంగా ఉంటుందా ఉండదా? ఓకే. పంపెత్తేసే కార్యక్రమం ఎట్నుంచి ఉందో చూసుకోమనండి. ఉమ్. 134 నువ్వు అక్కర్లేదని ఏమైనా చెప్తున్నారా? లేదా మా దగ్గర 21+ అలా ఎందుకు పనికిరాని బీజేపీ వాళ్ళతోనూ ఇటు అటు చేసి టీడీపీలో కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరూ లోకేష్ గారితో అరే తురేలు పెడుతున్న వాళ్ళందరూ ఏమైనా బయటకు వచ్చే కార్యక్రమం ఉందా అన్న కోణాన్ని ఎందుకు ఎక్స్ప్లోర్ చేయరు మీరు? ఓకే. ఆ ప్రశ్న అడగాలి కదా మీరు. మళ్ళీ షిండే అంటే ఏడకి అర్థం అవుద్ది? ఆల్రెడీ మీరు పలు వేదికల మీద ఇదే అంశాన్ని నేను ఎన్ని వేదికల మీద చెప్పాను కదా సార్, ప్రజలకు క్లారిటీ ఉండాలి. ఓకే. ఇదేంటి డైలీ సీరియలేటే? అలా 194 ఎపిసోడ్ నుంచి 379 ఎపిసోడ్లోనే రివీల్ చేస్తామని ఏమైనా కంకణం కట్టుకున్నారా? ఎప్పటికప్పుడు చెప్పేయాలి ప్రజలకి. ఎస్, రైట్ సార్. ఓవరాల్ గా కూటమి నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికి ఉపయోగం పోతే? ఉమ్. చెరువు మీద వెలిగారు అనుకోండి, ఏమవుతుంది? పెచ్చులు కడతాయి, అంతకన్నా ఏం లేదు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సాధించి సచ్చేది ఏటీ లేదు. ఓకే. ఎవడికి ఉపయోగపడని వ్యక్తి, ఆయనకైనా ఉపయోగపడలేడు, ఏమీ చేయలేడు కూడా, నిస్సహాయుడు. అండర్లైన్ చేసుకోండి. రెండోది, ఒకవేళ ప్రాణాలకు తెగిస్తే అలా బీజేపీ వాడితో బర్రెలు తోలుకున్నట్టు తోలాలి ఇటు పక్క. అల్లప్పుడు చూడు 23 మందిలో ఉమ్. మడతెట్టేశారు చూడు తెలుగుదేశం. అలాంటి మడతెట్టడానికి జ్ఞానం అందు విషయం వెళ్ళే. ఈ విషయ సమావేశం, విషయ పరిజ్ఞానం ఎవరికాడ ఉంటుంది? చూద్దాం సార్. దానికి మీరు- రాజకీయ ఓకే. చేతులు కావాలి. అది లేదు. ఓకే. ఎందుకు లేదంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ నరేంద్ర మోడీ గుర్తించాడు. ఆయనకి ఏది తెలియనోడే గుర్తించేశాడు, నువ్వు చాక్లెట్ ఇస్తే చాలు నీకని. అర్థమవుతుందా? ఉమ్. సో అంచేత ఇక్కడ విషయం వెళ్ళే. ఇది ఏదో చాలా కష్టంగా ఉంది. సునీల్ గారు డైలాగ్ ఉమ్. ఇవన్నీ ఏవో కాని పనుల్లో ఉన్నాయనుకుని ఓ పక్క ఆరోగ్యం, ఉమ్. ఓ పక్క తలతోకలేని సినిమాలు. సో ఇవన్నిటితోనూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నప్పుడు ఇవన్నీ నీకు అవసరమా అని అవడని అడిగారు అనుకోండి, మధ్యలో వాళ్ళ అన్నయ్య గారు చెప్పండి. ఇవన్నీ ప్రెజర్ ఉంటాయి ఆయనకి. ఆ ప్రెజర్లో రిలాక్సేషన్ కోసం ఏనుగులాటకి వెళ్ళాడు, అంతకన్నీ ఇంకెళ్ళలేదు. ఆయన్ని తీసుకొచ్చి మీరు ఉమ్. అమరావతికి వెళ్ళలేదు, ఉమ్. మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్లో ఎవరికి అనుమానం రాకుండా నారాయణ పంపించి అలా సూదిగున్న భవనంకే వస్తాను నేను, దీనికి రానని చెప్పాడు. ఆ సూది ఇప్పుడెప్పటికే అవదు. రైట్ సార్. చూద్దాం సార్ మొత్తం మీద కూటమిలో ఎలాంటి పరంపర సాగుతుందో. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.